మార్నింగ్ ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా యోహాను సువార్త నుండి 6వ అధ్యాయము 45వ వచనాన్ని ధ్యానించుకుందాం. నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షించితేనే గాని ఎవడునూ నా యొద్దకు రాలేడు, అంచె దినమున నేను వారిని లేపుదును. ఈ మాట ఏ సందర్భంలో యేసుక్రీస్తు ప్రభు అన్నారో చూద్దాం. నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షించితేనే గాని ఎవడునూ నా యొద్దకు రాలేడట. యేసు ప్రభువే వాక్యం చెప్పిన ఆ వ్యక్తి రక్షింపబడాలంటే తండ్రి నుండి ఆకర్షణ రావాలట. తండ్రి ఆ వ్యక్తిని ఆకర్షించుకోవాలట. దీన్ని బట్టి ఎంత గొప్ప ప్రీచర్, బైబిల్లో ఎంత గొప్ప జ్ఞానం ఉన్నా, ఎంత చక్కటి వాక్చాతుర్యం ఉన్నా, ఎంత జ్ఞానవంతంగా వాక్యాలు బోధించినా, ఒక హృదయంలో యేసుక్రీస్తు ప్రభువు పట్ల విశ్వాసం కలగాలి అంటే ఖచ్చితంగా దేవుడైనటువంటి తండ్రి యొక్క కార్యము ఆ వ్యక్తిలో జరగకపోతే ఆ వ్యక్తి వాక్యానికి ఆకర్షింపబడడం అసాధ్యం అనే మాట ఇక్కడ చెప్తున్నారు. దానికి ముందు కాంటెక్స్ట్, ప్రీటెక్స్ట్ మనం చూసినట్లయితే యేసు ప్రభు అక్కడ ఉన్న వారితో చెప్తున్నారు, నేను పరలోకం నుండి దిగి వచ్చాను, తండ్రి నన్ను పంపాడు అని ఇలా చెప్తూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా రీజనబుల్గా ఆలోచన చేశారు. ఏంటంటే, ఈయన తల్లిదండ్రులు మనకు తెలుసు, మరియా యోసేపులు తెలుసు, ఈయన చిన్నప్పటి నుండి మన మధ్య పెరిగాడు, ఈయన తల్లిదండ్రులు, ఈయన పుట్టి పెరగడం అంతా మనకి తెలిసినప్పుడు ఈయన పరలోకం నుండి వచ్చాను అనే మాట చెప్తున్నాడు ఏంటబ్బా, ఇది ఎలా సాధ్యం అని వాళ్ళు ఆలోచన చేశారు. నేను అంటాను, వాళ్ళ ప్లేస్లో మనం ఉన్నా యేసు ప్రభు యొక్క సమకాలికులుగా అదే నజరేతులో పెరిగిన వారమైనా, అవును ఈయన చిన్నప్పటి నుంచి మా ఊర్లోనే పెరిగాడు కదా, ఈయన పరలోకం నుండి దిగి వచ్చాడని ఎలా చెప్తున్నాడని మనం అలాగే అంటాం. కానీ ఆ యొక్క సత్యము వారి హృదయంలో, దేవుడు వారి హృదయంలో ఆ విశ్వాసాన్ని కలిగిస్తేనే కానీ యేసుక్రీస్తులో ఉన్న దైవత్వాన్ని వారు చూడలేరు. ఉదాహరణ, నేను ఎవరినని ప్రజలు అనుకుంటున్నారంటే, భక్తుడైనటువంటి పేతురు నువ్వు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని అన్నప్పుడు వెంటనే పేతురుతో యేసు ప్రభు అన్న మాట ఏంటంటే, తండ్రి నీకు ఇది రివీల్ చేస్తేనే కానీ నీ అంతటి నువ్వు చెప్పలేవు అన్నాడు. ఈ విషయంలో మనం చూసినట్లయితే దేవుని వాక్యాలు ఎంత విన్నా మన హృదయంలో విశ్వాసాన్ని కలిగజేసేవాడు దేవుడే. వాక్యం వినుట వల్ల విశ్వాసం వస్తుంది. ఆ విశ్వాసం కొంతవరకే. ఆ యొక్క విశ్వాసానికి తండ్రి యొక్క కృప తోడైతేనే కానీ మనం రక్షింపబడలేం. ఓన్లీ వాక్యం ద్వారా, ఓన్లీ వాక్యం తెలుసుకున్నట్టు ద్వారా మనం రక్షింపబడలేం. తెలుసుకున్న వాక్యానికి తండ్రి మన హృదయాన్ని ఆకర్షిస్తేనే కానీ, ఈ వాక్యము మనకిచ్చే విశ్వాసములో దేవుని కృప తోడైతేనే కానీ మనం రక్షింపబడలేం. ఈ వాక్యాన్ని మనం అర్థం చేసుకుని, ప్రభువా, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో, నా స్వబుద్ధి, నా సొంత రీజనింగ్ని ఆలోచన చేసుకోకుండా నీ చిత్తం ఏంటి తెలుసుకోగలిగే విచారణ చేసే ప్రార్థనా జీవితం నాకు ఇవ్వు ప్రభు అని అడిగారు. సామెతలు అంటారు, సామెతల్లో 3వ అధ్యాయం 5వ వచనంలో నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు అంటున్నాడు మహాజ్ఞాని సొలొమోను. పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. మన పూర్ణ మనసంతటితో కూడా దేవుని మీద మనం నమ్మిక ఉంచినప్పుడు అప్పుడు దేవుడు మన హృదయానికి అండర్స్టాండింగ్ కెపాసిటీ ఇస్తాడు. వాక్యం ఎలా చెప్తుంది, మరి సైన్స్ ఎలా చెప్తుంది? సైన్స్ నమ్మాలా, వాక్యం నమ్మాలంటే ఈ రెండింటిని కనెక్ట్ చేసే ఆ కనెక్టింగ్ పాయింట్ మనకు తెలియదు. దానికే ఎయిదర్ సైన్స్ సంపూర్ణంగా తెలియాలి, లేకపోతే దేవుని చేత ఆకర్షింపబడి ఆయన ఆత్మచేతన నడిపింపబడాలి. సంపూర్ణంగా సైన్స్ తెలిసిన వారు ఎవరు లేరు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఆ గాడ్ పార్టికల్ అని, బిగ్ బ్యాంగ్ థియరీని, ఆ బిగ్ బ్యాంగ్ని ప్రారంభించింది ఎవరని, అసలు ఆ గాడ్ పార్టికల్ సృష్టించింది ఎవరని, ఈ చాలా ప్రశ్నలకు సైన్స్లో ఆన్సర్స్ లేవు. క్రియేషన్ స్టార్టింగ్ ఎలాగైంది, స్టార్టింగ్ పాయింట్కి ఆన్సర్ లేదు. కానీ బైబిల్కి ఆన్సర్ ఉంది. సైన్సా ఫెయిత్ అంటే నువ్వు ఫెయిత్ని పట్టుకున్నప్పుడే నువ్వు నమ్ముతున్న దానికి సంపూర్ణమైనటువంటి అండర్స్టాండింగ్, ట్రూత్ అనేది మనకు తెలుస్తుంది. కాబట్టి ప్రియులారా, మనకు ఏదో ఒక కొంచెం తెలుసని చెప్పి దాని మీద ఆధారపడిపోతే సంపూర్ణ సత్యంలోనికి వెళ్ళాం.
అక్కడ ఉన్న ప్రజలకి ఏం తెలుసు? కొంచెం తెలుసు, ఈయన నజరేయుడని, చిన్నప్పటి నుండి మన దగ్గర పెరిగాడని, ఈయన కన్న తల్లి మరియమ్మని, ఆయన తండ్రి యోసేపు అని తెలుసు. కానీ దానికంటే ముందు గాబ్రియేలు దూత మరియమ్మతో పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు గర్భం ధరిస్తావని, ఇంకో 700 సంవత్సరాల ముందు యెషయా భక్తుడు కుమారుడు అనుగ్రహింపబడతాడు, ఈ సత్యాలని తెలియకుండా తెలిసిన కొంచెం సత్యాన్ని ఆధారం చేసుకుంటే మన స్వబుద్ధి మీద ఆధారపడినట్టుంటుంది. కాబట్టి ఎన్ని వాక్యాలు విన్నా, మనకి తెలిసిన ఎన్ని సత్యాలు ఉన్నా, వాటన్నిటినీ కూడా వాటన్నిటితో పాటు తండ్రి అనుగ్రహము వినేవారిలో ఉన్నప్పుడు, ఆయన మన హృదయాన్ని తెరిచినప్పుడు మనకు రక్షణ కలుగుతుంది. కనుక ప్రభువా, నాకెంత వాక్యం వచ్చినా నీ ఆత్మ ద్వారా, నీ పరిశుద్ధాత్మ ద్వారా నా హృదయాన్ని మార్చి నీవే నన్ను ప్రతి విషయంలో ఆకర్షించుకోడు తండ్రి అని మనం దేవుడిని అడిగినప్పుడు, దేవుడు మనల్ని ప్రతి విషయంలో మన సర్వసత్యం నడిపిస్తాడు. మనకి తెలిసిన హాఫ్ నాలెడ్జ్తో డెసిషన్స్ తీసుకోకుండా, మనకి తెలిసిన కొంచెం నాలెడ్జ్కి దేవుని కృప జోడిస్తేనే కానీ సంపూర్ణ సత్యంలోనికి మనము వెళ్ళలేం. కాబట్టి దేవుడు మనల్ని ఆకర్షిస్తేనే కానీ మనం రక్షింపబడలేం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి, ఆయన వాక్యముతో పాటు ఆయన ఆత్మ కార్యము మన హృదయంలో జరిపించి ఆయన రక్షణలో మనల్ని ఎదిగించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ ఒక వ్యక్తిని ఆకర్షిస్తేనే కానీ, ఆ వ్యక్తికి బైబిల్ అంతా తెలిసిన, ఆ వ్యక్తికి గొప్పవారు వాక్యాలు బోధించిన వారు రక్షింపబడలేరని నీ వాక్యం ద్వారా తెలుసుకున్నాం. ప్రభువా, మాకు తెలిసిన వాక్య సత్యానికి నీ ఆత్మ కార్యము మాలో జరిపించి, నీ వాక్య సత్యములో మమ్మల్ని స్థిరపరిచి, సంపూర్ణ సత్యంలో నడిపించి, నీ రక్షణలో మమ్మల్ని ఎదిగించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం హెచ్చుగా మనపై దిగి వచ్చి మనల్ని దీవించును గాక. ఆమేన్. 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 గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.